పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడాలంటే కొంత ఇబ్బంది ఏమో నాకు తెలియదు, మీరు ఆయన అడగాలి. అమరావతికి చట్టబద్ధత కల్పించి 3 రోజులు అవుతుంది. మావిగానని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి కూడా 3 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఊళ్ళో ఉన్నాడా నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నాడే ఉన్నా ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్ళాడో తెలియదు. ఆయన మాట్లాడలేదంటే మరి కారణాలేంటో నాకు తెలియదు. 1,00,000 కారణాలు ఉంటాయి. ఆయనకి ఇష్టం ఉందో లేదో, మాట్లాడతాడో మాట్లాడో ఆయన ఇష్టం. ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత 3 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే దీని గురించి మాట్లాడలేదు అంటే, నేను ఎప్పుడో చెప్పాను, ఆయనకి రాజకీయాలు తెలియదు స్వామి, రాజకీయాలకు పరిజ్ఞానం లేదు, ఆడుకుంటున్నాడు ఆయన. చంద్రబాబు చెబితే ఏదేం చేస్తాడు. ఇంకా చంద్రబాబు చెప్పలేదేమో, అయి ఉండొచ్చు, చంద్రబాబు చెప్పటం ఆలస్యం అయి ఉండొచ్చు. అందుకని ఆయన కామ్గా దాన్ని ఏమంటారు సైలెంట్ మోడ్లో ఉన్నాడు. ఆయన కొద్దిగా సౌండ్ మోడ్లోకి రావాలంటే వేరే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. కానీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత ఇంత చర్చ జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు అంటే నాకు అర్థం కాల. మీకు ఆ ప్రశ్న వచ్చింది, మీకు ఆ ప్రశ్న వచ్చింది, మీకు ఆ ప్రశ్న వచ్చింది, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకు ఈయన మౌనంగా ఉన్నాడు, ఎప్పుడు ఈయన మాట్లాడతాడు చూద్దాం. వెయిట్. నిన్న కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆయన మాట్లాడటం ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం? ఆయన అడగాలి. మీరు ప్రెస్ మీట్ పెట్టి తిన్నాళ్ళు ఎందుకు మాట్లాడేది, కొద్దిగా ఆలోచించుకుంటున్నాడేమో, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయేమో, బిజీగా ఉన్నాడేమో మనకు తెలియదు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్నాడేమో. ఇన్ని భావాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఒట్టిది సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియాలో ఎక్కువ పేజీలు ఉంది. మన లోకేష్ కొనుక్కున్నాడయా, 2,000 పేజీలు కొన్నా అంట. ఏం కావాలంటే లోకేష్ ఏం చెప్తే చేస్తుంటారు. అవన్నీ నమ్మమాకండి. సోషల్ మీడియాలో ఎల్లో మీడియా లోకేష్ నడుపుతున్నటువంటి వాటిలో అనేకమైన పెడతారు. నేను ఈ మధ్యన ఏదో విశాఖపట్నం ఏదో సొంత పార్టీ పెడుతున్నా అని చెప్పారు. నాకు సొంత పార్టీ పెట్టి చెప్తుంది, ఏదో మాట్లాడుతుంటారు. అవన్నీ డోంట్ బిలీవ్. అసలు అలాంటిది ఏం జరగలేదు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక అద్భుతమైన కల్పన. అది అమరావతి వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు దగ్గర ఉన్నారు 3 మంది, బయటికి పట్టలాడు. చట్టబద్ధత కల్పించడం ఏంటయ్యా బాబు, నాకు అర్థం కాలేదు. ఇది ఫార్సు, ప్రజల్ని మోసం చేయటం. అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంటే వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తారు, ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళు దాని చట్టాన్ని మళ్ళీ తీసేస్తారు. ఏంది ఏమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సందర్భోచితంగా అమెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే మారుస్తారా లేదా అనేది వేరే అంశం. చట్టబద్ధత ఊళ్ళో సంబరాలు. చట్టబద్ధత కాదు స్వామి. ఈ 3 సంవత్సరాలు అమరావతిని పూర్తిగా నిర్మించేసాయి. ఎవడు కలుపుతాడు? నిర్మించలేవు. 2 లక్షల కోట్లు ఎక్కడ తీసుకొస్తావు? 2 లక్షల కోట్లు తీసుకొచ్చావు అనుకో పొరపాటుని, దానిలో 50,000 కోట్లు నువ్వు నీ అబ్బాయి పంచుకోవడమే కమిషన్ ద్వారా. అడగని అమరావతి వెళ్ళి ఎంత కమిషన్ తీసుకుంటున్నారు? కేవలం దోపిడీ కోసం అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీని ప్రారంభించారు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. తెలివి గలవాడైతే, తెలివి తక్కువవాడంటేనే ఊరుకోరు. వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే 75 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఎవడైనా తెలివి గలవాడు, రాష్ట్రం బాగు కోరుకునేవాడు. ఇన్ని పట్టణాలు ఉన్నాయండి. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, మందరం ఉంది, ఏలూరు ఉంది, రాజమండ్రి ఉంది, అక్కడ విశాఖపట్నం ఉంది, ఇటు వస్తేనేమో నెల్లూరు ఉంది, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉంది, తిరుపతి ఉంది. ఇన్ని పట్టణాలు ఉంటే ఏదో ఒక పట్టణాన్ని తనకు నచ్చిన పట్టణాన్ని రాజధానిగా ఎన్నుకోవాలి. కానీ కొత్త రాజధాని కట్టేస్తానని గ్రీన్ఫీల్డ్ రాజధాని కంటాన్ని పెద్ద గుంటలో సెలెక్ట్ చేసుకున్నాడు. అమరావతి పెద్ద గుంట, వర్షం వస్తే మునిగిపోద్ది, ఇంజిన్లు నీళ్లు పెట్టి తోడాలి కృష్ణానదిలోకి. ఏంది ఇది? మనకి ఎక్కడైనా వర్షాలు పడితే కాలువల ద్వారా, వాగుల ద్వారా వెళ్ళి ఎక్కడ పడతాయి? నదుల్లో పడతాయి. అట్ట కాదు, ఇక్కడ ఈ నదిలోకి వెళ్ళవు, తోడాలి ఇంజిన్లు పెట్టి. పెద్ద గుంట. ఈ ప్రపంచంలో ఏ పట్టణం కూడా అలా ఉండదు. ఇలాంటి కొత్త గ్రీన్ఫీల్డ్ పట్టణం తీసుకొచ్చాడు పెద్ద గోతిలో. నీళ్లు తోడటానికి 1000 కోట్లు కావాలి. ఇప్పుడు ఇంజిన్లు పెడుతున్నారు. వర్షం వస్తే పడవలు వేసుకెళ్ళాలి. అక్కడంట రాజధాని అంట 2 లక్షల కోట్లు అంట, 1,00,000 ఎకరాలంట, పూర్తి అవుద్దంట. ఎప్పుడు పూర్తి అవుతుంది నాకు అర్థం కాదా. మా పిల్లలు ఉండగా కూడా పూర్తి కాదు. ఒట్టి బూటకం చేసి ప్రజల్ని మోసం చేసి డబ్బులు కోట్ల రూపాయలు కాజేసే కార్యక్రమం బాబు కొడుకులు పెట్టింది అమరావతి తప్ప
అమరావతి రాష్ట్ర ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు, గ్రోత్ ఇంజిన్ కాదు, అది పురోభివృద్ధి తీసుకురాదు. పురోభివృద్ధి అభివృద్ధి చేసేది మావిగన్ మాత్రమే. రాసుకోండి, వాళ్ళ మీరు 100 రోజుల తర్వాత అయినా ఇదే. ఆ లడ్డు ముందు ట్రోల్ చేశారు, అది ఫెయిల్ అయ్యారు, ఇది ట్రోల్ చేస్తున్నారు, మళ్ళా ఫెయిల్ అవుతారు. మావిగనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం అనేది త్వరలో నిర్ణయించుకుంటారు రాష్ట్ర ప్రజలందరూ. నేను చెప్పలే, రేణుకా చౌదరి చెప్పింది. అది అమరావతి పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని. ఏమో మరి నాకు తెలియదు. అది కమ్మవారి రాజ్యం అని వాళ్ళు ఆమె అంటుంది, నాకేం తెలుసు. అంతే, ఆ కమ్మవారు అంతా కొనుక్కున్నారేమో నాకు తెలియదు. నేను కొంటే ఈ పాటికి ఊరుకునేవాళ్ళ. ఈ లోకేష్ ఎల్లో ఛానల్స్ అవి 1 ఎకరం కొంటే 100 ఎకరాలు కొనేదన్నారు. పరిశీలించుకోమనండి వాళ్ళని. వాళ్ళదే ఉంది కదా రాష్ట్రం. నాకు అంత శక్తి లేదు, అంత ఆశపరుణ్ణి కాదు. నమస్తే.